మంచిది. ప్రభు సన్నిధిలో చేరటకు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ, అలాగే మీకందరికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుకుందాం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనిను గాని, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వారు స్పష్టంగా 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేస్తూ, యేసు ప్రభు వారితో పాటు శిష్యులను యేసు ప్రభు యొక్క కార్యాలను బట్టి, ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి, ప్రభు మాటలకు ఆకర్షింపబడిన వారు, దేవుని రాజ్యం కావాలనుకున్న వారు అనేక మంది కూడా ప్రభు చేసిన పరిచర్యలో తోడుగా ఉన్నారు. అందరూ తోడుగా లేరు, కానీ కొందరే ప్రభుతో ఉన్నారు. కొంతమంది వారికి వచ్చిన పరిస్థితులు బట్టి, వారికి వచ్చిన వ్యతిరేకతలను బట్టి చాలామంది వెనక్కి. ఎప్పుడైనా మన జీవితాల్లో గమనించాలి, ఒక ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు మనతో ఉండేది కొంతమందే. లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, స్వేచ్ఛపూరితంగా జీవిస్తున్నప్పుడు మనతో చాలామంది ఉంటారు. చాలామంది ఉన్న వాళ్ళు నమ్మదగిన వారైతే కాదు. కొంతమంది ఉన్నా సరే నమ్మదగిన వారుగా ఉండాలి. యేసు ప్రభు వారిని వెంబడించినటువంటి వారిలో చాలామంది వెనకడుగేస్తే, ఒక సందర్భంలో యేసయ్య అన్నాడు, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అన్నాడు కదా. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారంటే అప్పుడు పేతురు అన్నాడు, నిత్య జీవ మాటలు గల నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామయ్యా. హల్లెలూయా. నిత్య జీవానికి నడిపించే నీ మాటలు, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి నీవే, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామయ్యా. ఎంత బలమైన విశ్వాసము పేతురులో ఉందో ఆలోచించేయాలి. ఇంత స్థిరమైనటువంటి బలమైనటువంటి విశ్వాసముతో కొనసాగుతున్నటువంటి పేతురుతో ప్రభు మాట్లాడుతున్నాడు. సీమోను, సీమోను అన్నాడు. అంటే పేతురే. సీమోన్ అంటే కూడా పేతురే, కేఫా అంటే కూడా పేతురే. కాబట్టి సీమోను పేతురుని ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. సీమోను పేతురుని అపవాదైన సాతానుడు ఇలా చేయాలనుకున్నాడంట. ఏంటి ఆ మాట? లూకాసు వార్త 22వ అధ్యాయం 31లో, సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనిను గాని. అంటే ఇక్కడ ఓన్లీ సీమోన్తో మాట్లాడుతున్నాడా, శిష్యులతో మాట్లాడుతున్నాడా? పేరు మాత్రమే సీమోను కనపడుతుంది, కానీ అందరితో మాట్లాడుతున్నాం. సీమోను, సీమోను, నేను నీతో చెప్తున్నా అనట్లే ప్రభు ఇక్కడ. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి అన్నాడు కదా. మిమ్మును అంటే అక్కడ శిష్యులందరూ కూడా ఉన్నారు. ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడంటే, వాళ్ళకు ఒక గొడవ పడింది. ఏంటి ఆ గొడవ? 24వ వచనం, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా. శిష్యులు, యేసు ప్రభువుని వెంబడించే శిష్యులు, వారికి వివాదం ఏర్పడిందంట. గొడవ ఏర్పడింది వాళ్ళకి. బయట ఎవరో కొట్లాడితే నో ప్రాబ్లం, సహజం అనుకుంటాం. కానీ ఇంట్లోనే కొట్లాడితే మనసుకు నెమ్మది ఉంటుందా? ఎవరో బయట వారు తిట్టుకుంటే నో ప్రాబ్లం అనిపిస్తుంది, మనకు అర్థం కాదు కాబట్టి. కానీ మన ఇంటిలో ఉన్నటువంటి తండ్రి కొడుకు, లేక తండ్రి పిల్లలు, లేక తల్లి బిడ్డలు కొట్లాడుకుంటున్నప్పుడు, తిట్టుకుంటున్నప్పుడు మూడో వ్యక్తికి చాలా వేదన కలుగుతుంది. కాబట్టి యేసుప్రభు వారికి చాలా బాధ కలిగించాడు ఈ మాట. వాళ్ళని చూడగానే వివాదం పెట్టుకున్నారు వాళ్ళు. నేను గొప్ప అంటే నేను గొప్ప. వాస్తవంగా ఎవరు గొప్ప? దేవుడే గొప్పవాడు. మనం ఎవరేం గొప్పవారేం కాదు. గొప్పవారు అనుకున్న వారు అందరూ కూడా ఏమైపోయారు? మట్టిపాలైపోయారు. ధనవంతులు అనుకున్న వారు మట్టిపాలైపోయారు. జ్ఞానం గలవారు అనుకున్న వారు మట్టిపాలైపోయారు. భూమి మీద ఎవరు గొప్ప చెప్పండి? ఎవరూ గొప్పవారు లేరు ప్రియులారా. గొప్పవాడైన ప్రభు శిష్యులు నేను గొప్పని కొట్లాడుతున్నప్పుడు ప్రభు వారితో మాట్లాడాడు. అంటే వాళ్ళు ఒకరికొకరు హెచ్చించుకోవడానికి, ఒకరినొకరు గొప్పగా అనుకోవడానికి వారి మధ్యలో చిచ్చు పెట్టాడు అపవాదైన సాతానుడు.
యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. మనమందరం యేసు ప్రభు శిష్యులం కాబట్టి ఆయన శిష్యులుగా, ఆయన పరిచారకులుగా ఆయన కోసం మనం బ్రతకాలి. ప్రభు చెప్తున్నాడు, నేను యెరూషలేముకి వెళ్ళిన తర్వాత నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను, పరలోకానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఆ మీదట మనం పరిచర్య ఎలా చేయాలి అని ఆలోచన చేయవలసినటువంటి వారు గొప్పతనాల గురించి మాట్లాడుతున్నారు. ప్రియులారా, మన జీవితాల్లో గొప్పతనం కోసం పోరాడొద్దు. అందరిలో నాకు మంచి పేరు రావాలని పోరాడొద్దు. నీ బ్రతికేదో నువ్వు బ్రతుకుతూ నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ నువ్వు దేవునికి సమీపంగా బ్రతుకుతున్నప్పుడు గొప్ప చేసే దేవుడు ఖచ్చితంగా ఒక రోజున మనల్ని ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. హల్లెలూయా. యెహోషువతో దేవుడు మాట్లాడాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదని అన్నాడు. నువ్వు గొప్ప కావడానికి ప్రయత్నం చేయొద్దు యెహోషువ. మోషేకు తోడుగా ఉన్న నేనే ఈ ఇశ్రాయేలు ప్రజల ఎదుట నేనే గొప్ప చేస్తాను. గొప్ప చేసే దేవుని బిడ్డలుగా గొప్పతనాలను మనం కోరుకోవాల్సిన అవసరమేమీ లేదు. గప్పాలు కొట్టుకోవాల్సిన పనేమీ లేదు, మనకు లేదు. మన పని మనం చేస్తూ వెళ్ళిపోవాలంట. మన పని మనం చేస్తూ ఉండాలి. మన ప్రార్థన మనం చేస్తుండాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. కుటుంబంలో నువ్వు గొప్ప కోసం పోరాడితే నీకు దెబ్బలు పడతాయి. సంఘంలో కూడా గొప్పతనాల కోసం మనం పోరాడకూడదు. మనం అందరం క్రీస్తు రక్తులు కడగబడిన తోటి సహోదరులము కదా, తోటి సహోదరులు కదా. ప్రతి ఒక్కరం కూడా దేవుని పిల్లలుగా ఒకటే రీతిగా ఉండాలి. గొప్పతనాల కోసం పోయారు. కానీ యెహోషువతో దేవుడు అన్నాడు, యెహోషువ, నేను మోషేని ఎంతగా గొప్ప చేసితునో అంతగా నేను గొప్ప చేయ మొదలు పెడతాను. ఇదిగో యోర్దాన్ నది దాటాలి మీరు. అయితే ఒక పని చేయాలి. యోర్దాన్ నది మొదట ఎవరు దాటాలి తెలుసా? మందసాన్ని మోసే యాజకులు మాత్రమే దాటాలి మొట్టమొదటిగా అన్నాడు. 13వ వచనం. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాన్ నీళ్లు అనగా ఎగువ నుండి అంటే పైనుండి పారే నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును అన్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత యెహోషువ వాళ్ళకి చెప్పాడు, అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు. మోషే కాలంలో మన ఎదుట ఉన్నటువంటి ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడే ఇప్పుడు మన ఎదుట ఉన్నటువంటి యోర్దాన్ నదిని కూడా ఆపివేయగలడు. దేవుడు నాతో మాట్లాడాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుడు. 11వ వచనంలో అన్నాడు, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయంగా మీ ఎదుటి నుండి కానానీయులను, హిత్తీయులను, హివీలను, పెరిజీలను, గెర్షోయులను, అమోరీయులను, యెబూసీలను వెళ్ళగొట్టునని దీనివల్ల మీరు తెలుసుకుందురు. అంటే వాళ్ళ ఎదుట శత్రువులు ఉన్నారు, వాళ్ళ ఎదుట సమస్య ఉన్నది, వాళ్ళ ఎదుట కష్టం ఉంది, వాళ్ళ ఎదుట ఎంతో ఎత్తైనటువంటి ప్రజలు, ఎంతో బలం కలిగిన ప్రజలు. వాళ్ళకు వీళ్ళకు చూస్తే వీళ్ళే మిడతల్లాగా ఉన్నారు, వాళ్ళేమో చాలా బలంగా ఉన్నారు. అలాంటి 6 రకాల జాతుల వారు ఉన్నారయ్యా. వారిని ఎదిరించడం మనకు శక్తి చాలదు. కానీ మన దేవుడు జీవం గల దేవుడు, సర్వలోకనాథుడైనటువంటి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. అయితే మీరు ఒకటి చేయాలి, యాజకులు మందసాన్ని మోసుకుంటూ వాళ్ళే ముందు వెళ్ళాలని చెప్పాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయివారు యోర్దాన్లో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను వద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేల్ అందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఇంతటి గొప్ప కార్యం చేయబడిన తర్వాత యెహోషువ నేనే గొప్పనని చెప్పుకున్నాడా? నేను నా ఇంటి వారు యెహోవాని సేవించుదామన్నాడు తప్ప, చూడు నేను చెప్పాను కదా, యాజకులు మోసేటప్పుడు వాళ్ళ కాళ్ళు నీళ్ళలో పడినప్పుడు ఆ పైనుంచి వచ్చేట నీళ్ళు ఆగిపోతాయని చెప్పాను కదా. నీళ్ళు ఆగిపోయినాయి కదా. ఐ ఆమ్ గ్రేట్ అని అన్నాడా? ఎక్కడ ఆయన గ్రేట్ అనలేదు. నా దేవుడే గొప్పవాడు, నా దేవుడే గొప్పవాడు.
కాబట్టి ప్రియులారా, గొప్ప చేసేటువంటి దేవుడు మనల్ని గొప్ప చేసేదాకా మనం ఉండాలి తప్ప, మనకు మనమే గొప్పవారం కావాలని ప్రజల్లోకి వెళితే మనకు కలిగేది అవమానమే. అవమానం కలుగుద్ది. దేవుడే గొప్ప చేసే సమయం వరకు మనం ఉండాలంటే మనకు అవమానాలు జరగవచ్చు, నిందలు వేయబడవచ్చు. అందుకని మన జీవితాల్లో దేవుడు మనకిచ్చే వాటిని మనం పొందుకోవడానికి కూడా ముందు చాలా అవమానాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. ఇంక అయిపోయిందిరా, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అన్నంతగా మనకు ఉంటుంది. అందుకే ప్రభు సీమోనుతో అన్నాడు, సీమోను సీమోను, సాతాను మిమ్మును పట్టుకొని జల్లెడలో జల్లించటానికి వాడు కోరుకున్నాడు. అంటే దేవుని కోసం బ్రతికేటువంటి జీవితాలని అపవాది ఎప్పుడు కూడా ఎలా ఉంటాడో తెలుసా? గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదనా అని వాడు ఏం చేస్తుంటాడంట? ఎదురు చూస్తూ ఉంటాడంట. నువ్వు దేవునికి ఎంత దగ్గర అవుతున్నావో అంత దూరం చేయడానికి సాతానుడు ప్రక్కనే ఉంటాడు, మన ప్రక్కనే ఉంటాడు. అందుకనే ప్రభు మాట్లాడుతూ వచ్చాడు, సాతాను మిమ్మల్ందరినీ కూడా జల్లెడ పట్టించి నాకు దూరం కావాలని చేస్తున్నాడు, కానీ నేను మీకోసం ఒక పని చేశానన్నాడు. ఏం చేశాడు చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అన్నాడు. హల్లెలూయా. అంటే వీళ్ళని సాతానుడు జల్లెడ పట్టించి దేవునికి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ కోరుకున్నందుకు, అంటే అపవాది కూడా కోరికలు ఉంటాయి లేదా? అపవాది కోరిక ఒకటే ఒకటి, ఏంటది? దేవుని కోసం ఎవరు ఖచ్చితంగా బ్రతుకుతున్నారు, దేవుని కోసం ఎంత నమ్మకంగా బ్రతుకుతున్నారు, అలాంటి వారికి దేవుని మీద అపనమ్మకాన్ని కలుగజేసి, ఈ భక్తి వేస్ట్, ఈ ప్రార్థన వేస్ట్, ఏం చేసినా వేస్టే, మా జీవితం ఇంతే ఉంది, మారలేదు అనేటువంటి అపోహలు, సందేహాలు పెట్టి దేవుడి నుంచి దూరం చేయటమే వాని యొక్క పని. ఉదాహరణకు మనం చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం అంతా చదవండి, 2వ అధ్యాయం అంతా చదవండి. వాని ప్రయత్నాలు అన్నీ కాదు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. సంపద తీసేస్తే, కుమారులను తీసేస్తే, తన శరీరాన్ని నష్టపరుస్తే యోబు దేవుని దూరం అయిపోతాడు అని ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి ఏమైపోయాడు అపవాది? చివరికి అపవాది ఓడిపోయాడు. అందుకనే దేవుని శక్తి బలమైనది, సాతాను శక్తి బలహీనమైనది. ఆ బలహీనమైన శక్తి చేత బలవంతులైన దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మన జీవితాల్లో చిన్న చిన్న బలహీనతలు పెడతాడు, చిన్న చిన్న నిరుత్సాహాలు పెడతాడు, చిన్న చిన్న గొడవలు పెడతాడు, చిన్న చిన్న అసమాధానం కలిగించేటువంటి సమస్యలు పుట్టిస్తాడు. కలిసి నడిచేటువంటి వారిని విడదీసే పనిలో ఉంటాడు. అందుకే ప్రభు అన్నాడు, సీమోను, మిమ్మల్ని అందరినీ సాతానుడు జల్లెడ పట్టించడానికి వాడు కోరుకున్నాడు, కానీ నేను మీకోసం ఏం చేశాను? మీ నమ్మిక, మీ విశ్వాసం తప్పిపోకుండానట్లు మీ కొరకు నేను వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు అన్నాడు. నేను నీ కొరకు, యేసు ప్రభు వారే, ఆయనే తన శిష్యులు అపవాది చేతిలో పడిపోకుండా వారి కోసం వేడుకున్నాడంట. ఆయన వేడుకున్నాడు కాబట్టే సీమోను పేతురు యొక్క మనసు స్థిరపడింది. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక్కసారి ప్రసంగిస్తుంటే 3000 మంది మారుమనసు రక్షణ బాప్తీసం పొందారు. ఎంత గొప్ప కార్యం. అందుకే ప్రభు అన్నాడు, సీమోను, మిమ్మల్ని బలపరుస్తున్నాను, మీ కొరకు నేను వేడుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీరు బలపడిన తర్వాత, మీరు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను కూడా ఏం చేయాలా? స్థిరపరచు. మనం స్థిరపరుస్తున్నామా? మనమే స్థిరంగా లేకపోతే బలహీనంగా ఉన్నవాడిని ఎలా స్థిరపరుస్తాం? ప్రభుకు దగ్గర లేని వాడిని ఎలా ప్రభు దగ్గర తీసుకొస్తాం? మనమే దగ్గర లేకపోతే. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు తన శిష్యుల కొరకై వేడుకున్నట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నీ వారైనటువంటి వారి కోసం నేను ప్రార్థన, లోకం కోసం నేను ప్రార్థన చేయట్లేదు. అంటే యేసు ప్రభు వారు తన శిష్యుల మీద, తన నమ్ముకున్న వారి మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. వాస్తవంగా మనము మన పిల్లల కోసం కష్టపడతామా, లేకపోతే బయట వాళ్ళ కోసం కష్టపడతామా? మన పిల్లల్ని ప్రేమిస్తామా, లేక బయట వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తామా? ఫస్ట్ ప్రిఫరెన్స్
మొట్టమొదటి ప్రాధాన్యత మన కుటుంబానికి ఇస్తాం, మన బంధువులకు ఇస్తాం, మన పిల్లలకు కూడా ఇస్తాం, మన సంఘానికి ఇస్తాం, మన సేవకునికి ఇస్తాం. వాస్తవమే. యేసు ప్రభు వారు కూడా అదే చేస్తున్నాడు. లోకం కోసం నేను ప్రార్థన చేయటం లేదు, మీకోసమే. వాళ్ళ కోసమే యేసయ్య ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది అని అంటే, సాతానుడు వాళ్ళని పట్టుకొని ఏం చేయాలనుకుంటున్నాడు? జల్లెడ పట్టించాలనుకున్నాడంట. జల్లెడ పట్టించి దేవుడే లేడు అనేటట్టుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడంట. మనకు కనపడదు అది. దేవుడికి అన్నీ తెలుసు గనక, మనిషిని ఆంతర్యం ఎరిగిన వాడు గనక, మనిషి రాకముందే సమస్తం ఎరిగిన వాడు గనక ఆయనకు తెలుసు నువ్వు ఎంత విశ్వాసం ఉన్నావో, ఎంత దేవుని దగ్గర అవుతున్నావో, ఎంతగా అపవాది నీ దగ్గరికి వచ్చి వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడో అది దేవునికే తెలుసు. నువ్వు అనుకుంటుంటావు అన్నీ బాగున్నాయి అనుకుంటుంటావు, కానీ వాడు పక్కనే ఉంటాడు, మన ఎదుటే ఉంటాడు, మనల్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తాడు. అందుకనే ప్రభు తాను నమ్మినటువంటి శిష్యులను, అక్కడున్నటువంటి వారిని బలపరచుట కొరకై వారి కోసమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఈయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన నామమును బట్టి దేవుని దగ్గరికి వచ్చే వారి కోసమై ఆయన ఏం చేస్తున్నట్ట? నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడైనా. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ నామమందు అనగా ప్రభువైన యేసు నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారము ఇవ్వబడింది కదా. కాబట్టి నా నామం బట్టి నీ దగ్గరికి నీ బిడ్డలుగా వచ్చినటువంటి వీరిని క్షమించు ప్రభువా, క్షమించు తండ్రి, బలపరచు తండ్రి, అపవాది శోధనలో ప్రవేశించకుండా, అపవాదికి లోబడకుండా వారిని కాపాడు తండ్రి అని కుమారుడైన క్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇందులో మనము నిజంగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన పిల్లల కోసమై, ఆధ్యాత్మికమైన పిల్లల కోసమై, భౌతికపరమైన పిల్లల కొరకై మనము మొరపెట్టాలి. ఇర్మియా గ్రంథములు అంటాడు, మరణము మీ కిటికీలు ఎక్కుచున్నది కనుక మీ పిల్లలకు రోదన నేర్పించండి అన్నాడు. మీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు విలాప వాక్యములో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకై విజ్ఞాపన చేసే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసినెల్లా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని రాయబడింది. అంటే దేవుని నమ్ముకున్న తర్వాత ఎక్కడెక్కడో అపవాది మనల్ని బలహీనపరిచి, కొన్నిసార్లు దేవునికి దూరం చేయడానికి, మనం పొందిన రక్షణను నిర్లక్ష్యం చేసుకోవడానికి వాడు ప్రయత్నం చేసినప్పుడు మనం అనుకోని రీతిగా పడిపోతే అయిపోయిన నరకానికి పోతాడు అన్నట్టు లేదు. ఆ రక్షణ పొందిన మనము ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో ఎక్కడైతే తొలగిపోయామో మనం గ్రహించేటట్టుగా దేవుడు చేయడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి దగ్గర మనకున్నాడని యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. మనం పొందిన రక్షణ మనం కోల్పోము. మనం వాంటెడ్గా మనం ఏదైనా చేస్తే తప్పిదము, కావలసికి మనం చేస్తే తప్పకుండా శిక్ష అనుభవిస్తాం. అందుకనే ప్రియులారా, మన కొరకై విజ్ఞాపన చేసే ప్రభు ఉన్నాడని నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదు. కొంతమంది కొన్ని సాక్ష్యాలు చెప్తుంటారు. ఏంటంటే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ అమ్మ ప్రార్థన చేస్తూ ఉంది, మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, దేవుడు నన్ను కాపాడుతున్నాడు. మరి నీ బ్రతుకో? నీ జీవితంలో ప్రార్థన ఉందా? నీ జీవితంలో విజ్ఞాపన ఉందా? ఎవరో మన కొరకు ప్రార్థన చేస్తున్నారని నిర్లక్ష్యంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు పప్పులో కాలేసినట్టే, పొరపాటు పడినట్టే. నీ జీవితంలో ఇతరులు చేసే ప్రార్థన నీకు కొంతవరకే క్షేమం, కానీ నీ కొరకు నువ్వు చేసుకునే ప్రార్థన నీకు బలమైనటువంటి కవచం లాంటిది అది. కానీ ప్రభు చెబుతున్నాడు ఇక్కడ, నేను మీ కొరకు తండ్రిని వేడుకున్నాను. పౌలు భక్తుడు కూడా
రోమపత్రిక 8వ అధ్యాయం 34 ఈ మాట చెప్పాడు. చదువుకుందాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. మన కోసం త్యాగం చేసింది ఆయనే, మనం రక్షించింది ఆయనే. రక్షింపబడిన మన జీవితాల్లో అపవాది పట్టుకొని మనం జల్లించకుండాలాగున, మన నమ్మిక తొలగిపోకుండాలాగున తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు ప్రార్థన చేయవాడు, విజ్ఞాపన చేయవాడు మన నమ్మినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎందుకోసం యేసు ప్రభువారు తన శిష్యుల కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చింది అని అంటే, అపవాది అనేవాడు వాళ్ళని జల్లించటానికి, వారిని బాధలు పెట్టి, హింసలు పెట్టి, చూడు నీ దేవుణ్ణి నమ్ముకున్నావు, నీ జీవితంలో ఏమీ లేదు అని నిరాశపరిచి దేవునికి దూరం చేసే పరిస్థితులను వాడు కల్పిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డల మీద అపవాది అనేవాడు ఏం చేస్తాడంట? నేరాలు వేస్తాడంట. దేవుని కోసం బ్రతికే వారి మీద బురద జల్లేవారు చాలామంది లేరంటారా? దానియేలు సింహాల బోన్లో వేయబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? తనతో ఉన్న ప్రధానులే, తనతో ఉన్న అధికారులే తన మీద ఏం చేశారు? బురద జల్లారు. అంటే నేరం వేశారు. నేరం వేసే లక్షణం ఎవరిది? అపవాదైన సాతానుడిదే. చేసిందంతా వీళ్ళే చేసింటారు, కానీ ఎదుటి వాళ్ళ మీద ఏం చేస్తారు? నేరం మోపుతారు. అవ్వ పాపం చేసింది, ఆదాముకి ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు, ఆజ్ఞ అతిక్రమించి పాపం అయింది. అప్పుడు ఎవరు ఆదాము అని అంటే, ఆదాము ఏం చెప్పాడు? అవ్వ ఏం చెప్పాడు? అవ్వ ఏం చెప్పింది? పాము మీద చెప్పింది. మొత్తానికి ఆదాము, అవ్వ, పాము ఈ 3 సందర్భాలు రావడానికి గల కారణం ఎవరు? అపవాదైన సాతానుడే సర్పం రూపంలో వచ్చి వాళ్ళని ఏం చేశాడు? మోసం చేశాడు. అంటే వాళ్ళని ఏం చేశాడు? జల్లెడబట్టాడు. మీరు దేవుని మాట వింటారా? ఏదేం తోటలో ఎప్పుడు చూసినా దేవుని మాటలు వింటుంటారా? దేవుని కోసం బ్రతుకుతారా? రమ్యంగా, అందంగా కనిపించి ఆ పండు తినిపించి దేవునికి దూరం చేశాడు. అక్కడ కోల్పోయిన ఆ బంధాన్ని మరలా తిరిగి కట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ప్రాణం పెట్టి సమాజం తిరిగి లేచాడు. అంత మాత్రం కాదు, ఆయన తండ్రి కుడిపార్శ్వం నుండి నీ కోసం, నా కోసం విజ్ఞాపన, అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి కొరకై ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి తోటి విశ్వాసుల కోసమై, రక్షణ పొందిన వారి కోసమై విజ్ఞాపన, ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉందా లేదా? ఆ బాధ్యత మనకు కూడా ఉంది. ఫలాని వ్యక్తి రక్షణ పొందాడు, దొంగ అయి ఉండొచ్చు, వ్యభిచారి అయి ఉండొచ్చు, మోసగాడ అయి ఉండొచ్చు, వేస్ట్ గాడ అయి ఉండొచ్చు, పనికిరాందైనా కావచ్చు, వ్యభిచారైనా కావచ్చు. నమ్ముకుందులే, ఎంతకాలం ఉంటుందో చూద్దాం అనే విషమ పరీక్షలు పెట్టకండి. వారి వైపు చూస్తూ కనిపెడుతూ ఉండకండి. ఏం తప్పు చేస్తుందో దొరుకుతుంది కనిపెట్టద్దండి. ఎదుటి వారి తప్పులను పట్టడానికి ప్రయాసపడితే చివరికి మన తప్పులే బయటపడతాయి. మనలో ఉన్న తప్పులు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోవడానికి మనలో మనం ఎత్తుక్కుందాం. నేరాలు మోపేవాడు అపవాదైన సాతానుడే. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. ఎక్కడంట ఈ స్వరము? భూలోకమందా, పరలోకమందా? పరలోకమందు ఒక స్వరం వినపడింది యోహాను భక్తుడికి. ఏంటి ఆ స్వరము? రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. హల్లెలూయా. అధికారం దేవుంది, క్రీస్తుదయ్యింది. అయితే ఇక్కడ ఒక పేరుంది అపవాదికి. 9వ వచనం కూడా చదువుదాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఆదామును మోసం చేసినటువంటి, హవ్వను మోసం చేసినట్టు అపవాది త్రోయబడ్డాడు. ఎక్కడి నుంచి? పైనుంచి, అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. వాడు భూమి మీద పడ్డాడు. వానితో పాటు కొంతమంది దూతలు ఉన్నారు. అంతటితో ఆగిపోలేదు సుమా. ఇక్కడ ప్రభువుని నమ్ముకున్నవారు,
ఇక్కడ దేవుని కోసం బ్రతికే వారి మీద నేరాలు మోపుతున్నారంట. ఈ నేరాలు మోపే అపవాది వాని యొక్క పవర్, వాని యొక్క శక్తి కోల్పోయి ఇప్పుడు శక్తి, రక్షణ, రాజ్యం ఎవరిదైందట? దేవుడిది. ఆ తర్వాత దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తుది పరలోక రాజ్యం అయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన జీవితాల్లో అపవాది అనేవాడు నేరాలు మోపుతుంటాడు. మనుషులు మన మీద నేరం మోపినప్పుడు భయపడొద్దు. అపవాది అనేవాడు మన మీద నేరం మోపడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం భయపడాల్సిన అవసరమేమి లేదు. తప్పు చేస్తే కదా భయపడవలసింది. మరొక సందర్భంలో జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉంటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. అంటే ఇక్కడ దేవుని దూత ఎదుట ప్రధాన యాజకుడు యెహోషువ నిలబడ్డాడు, మరొక వైపున సాతానుడు నిలబడి ఉన్నాడు. అప్పుడు ఈ దేవుని దూత ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో సాతానా, దేవుడు నిన్ను గద్దించును గాక, యెరూషలేమును కోరుకునే యెహోవా నిన్ను గద్దించును గాక. ఆ యెరూషలేములో దేవుని మందిరంలో యాజకునిగా పనిచేసిన యెహోషువ చూడు ఎలా ఉన్నాడు? అగ్నిలో నుండి తీయబడిన కురివిలాగా ఉన్నాడు కదా అని గొప్పగా మాట్లాడాడు. ఒక ఆత్మను మనం రక్షిస్తే వాక్యం అంటుంది, అగ్నిలో నుండి ఒక ఆత్మను మనము రక్షించిన వారమంట. అలాగే అగ్నిలో నుండి తీయబడిన కొరివి ఎలా ఉంటుంది? మండుతుంటుంది కదా. అగ్నిలోంచి తీయబడిన కొరివిలాగా ఉన్నాడు అని ఆ దూత యెహోషువ గురించి గొప్పగా మాట్లాడుతుంటే అది తట్టుకోలేక అపవాదిని సాతానుడు ఏమంటున్నాడు? జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, యెహోషువ మలిన వస్త్రము ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. హల్లెలూయా. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞాపించెను, సైన్యముకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగదు. మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును అని దేవుడు మాట్లాడాడు. దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యమును, దేవుని మందిరంలో అధికారిగా ఉండే భాగ్యమును, దేవుని మందిరాన్ని భద్రంగా కాపాడేటువంటి పని దేవుడు ప్రధాన యాజకుడిగా యెహోషువకి ఇస్తే, యెహోషువకు ఏ వస్త్రాలు ఉన్నాయంట? మలిన వస్త్రాలు ఉన్నాయంట. దేవుడు ఒక వైపున మనం నీతిగా చూస్తుంటే అపవాది ఏం చేస్తుంటే, ఇదిగో మలిన వస్త్రాలు, ఇదిగో ఇదిగో పలాన్ తప్పు ఉంది, ఇదిగో పలాన్ చేశారు చాలాసార్లు మన మీద నేరాలు వేస్తూ ఉంటాడు. అయినా సరే ఆయనకున్నటువంటి ఆ మలిన వస్త్రాలు తీసేయండి, ఆ మలిన వస్త్రాలు తీసేయండి, తెల్లని వస్త్రాలు ధరింపజేయండి. నిజంగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నేను కూడా తెల్లని వస్త్రాలు ధరించి దేవుని కోసం నీతిగా బ్రతుకుతున్నప్పుడు మన మీద కూడా అపవాది ఇలాంటి నిందలు వేయడా? ప్రధాన యాజకుడి మీదనే, యేసు ప్రభువారి శిష్యులనే పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి అపవాదైన సాతానుడు నిన్ను నన్ను పట్టుకొని జల్లింపజేసి దేవునికి దూరం చేసే పరిస్థితులు రాలేవంటావా? ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది గనక ఆయన ఏర్పరచబడిన వారి సహితం మోసపుచ్చటానికి అపవాది ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడంట, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడంట. అవునులే, యేసు ప్రభువుని నమ్ముకున్న ఏం లాభం లేదు, ఇదిగో వీడే మేలు అన్ని చేస్తా ఉన్నాడని తాత్కాలికమైన ఆశీర్వాదాల కొరకు, తాత్కాలికమైన ఆనందం కొరకై అపవాది మనల్ని జల్లెడబట్టి దేవుని దూరం చేస్తాడు. అందుకోసమే ప్రభు చెప్పాడు, సీమోను సీమోను, మిమ్మల్ని సాతానుడు పట్టి జల్లించడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే నేను ప్రార్థన చేస్తున్నా, మీకోసం వేడుకున్నాను కాబట్టి నువ్వు స్థిరపరచబడతావు. కాబట్టి నువ్వు స్థిరపరచబడిన తర్వాత నీ తోటి సహోదరులను, నీ తోటి వారిని కూడా స్థిరపరిచి బలపరిచి నా కొరకు జీవింపచేయని దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితంలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎవరేం చేయలేరు అనుకుంటాం, మనం ఎవరేం చేయలేరు వాస్తవమే. కానీ
మనల్ని ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అపవాదిని సాతానుడు ఉన్నాడు. కానీ దేవుని అనుమతి లేకుండా వాడు ఏమి చేయలేడు. అందుకోసమే వాడు అనుకున్నది మన ద్వారా జరిగించడానికి అనుకూలంగా మనం ఉన్నామా, లేక దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడ్డానికి అనుకూలంగా మనం బ్రతుకుతున్నామా ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ మన జీవితాల్లో అపవాదైన సాతాను నేరం వేయడానికి తగినటువంటి హేతువు ఏదైనా మనలో ఉందంటే దాన్ని విడిచిపెట్టుకుందాం. రక్షణ పొందిన విశ్వాసుల కొరకై ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండలాగన మనం కూడా విజ్ఞాపన చేద్దాం, మనం కూడా వేడుకుందాం, మనం కూడా వారి కోసమై దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మోడల్ మాదిరి యేసుప్రభు వారే, ఆయనే రక్షణ పొందిన వారి కొరకై ప్రార్థన చేశాడు. అందుకే అనుదినం కూడా గుర్తుపెట్టుకోండి, సంఘంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉంది. ప్రపంచమంతట్లో రక్షణ పొందినటువంటి ఆత్మీయ బిడ్డలందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి మనం. వారిని ఎవరిని ఏ రకంగా అపవాది పట్టుకొని దేవుని దూరం చేస్తాడో తెలియదు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, అనారోగ్యాలు ఒకవైపు, సమస్యలు ఒకవైపు, గొడవలు ఒకవైపు, ఎన్ని ఉన్నా సరేగాక దేవుని విడిచిపెట్టను అనుకున్న వారిని సహితము దేవుని నుంచి దూరం చేసే పరిస్థితులు ఎన్నో ఏర్పాటు చేస్తాడు అపవాదైన సాతానుడు. కానీ మన కొరకు విజ్ఞాపన చేసే ప్రభు ఉన్నాడని మర్చిపోద్దు. ఇతరుల కోసం కూడా మనము విజ్ఞాపన చేయడము మర్చిపోక మనం కూడా విజ్ఞాపన చేస్తూ ఈ లోకంలో ప్రభు కోసం మనం జీవిద్దాం. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.